శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణపతే నమ. శ్రీమన్మహా సరస్వతే నమ. హయగ్రీవ లక్ష్మీ నారసింహ సరస్వతే నమ. ఈరోజు ఈ కార్తీక మాసంలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనే విషయం మీద. కార్తీక మాసం అంటే శివ విష్ణువుల మాసం. అంటే శివుడు విష్ణువు ఇద్దరు కలిసిన మాసమే ఈ కార్తీక మాసం. వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక మాసం లోపల అందరూ కూడా ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించుకొని భగవంతుని యొక్క నామస్మరణలో ఉంటారు. ప్రతి ఒక్క బంధువులు అందరూ కూడా ఈ కార్తీక మాసం లోపల ముఖ్యంగా కేదారేశ్వర వ్రతాలు ఉంటాయి. అలాగే అయ్యప్ప స్వాములు కూడా ఈ కార్తీక మాసం లోపలనే అయ్యప్ప మాలలు వేసుకుంటారు. శివస్వాములు కూడా ఈ యొక్క మాల ధరిస్తారు. మరి ఈ కార్తీక మాసం లోపల కార్తీక పున్నమ రోజున 360 ఒత్తులు ఎందుకు కాలుస్తారంటే, మనము ప్రతిరోజు భగవంతుని దగ్గర దీపారాధన చేయలేము. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలించాయి, ఆ రోజు మనం చేయలేము. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున మనము భగవంతుని ముందు కానీ, తులసి చెట్టు దగ్గర కానీ, దేవాలయాల్లో కానీ 360 ఒత్తులు కలిస్తే మనము ఆ సంవత్సరం అంతా ఆ భగవంతుని నామస్మరణట్టు ప్రతిరోజు కూడా దీపారాధన చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం లోపల దానాలు అంటే, దానం అంటే బ్రాహ్మణులకు వస్త్రాధారం కావచ్చు, అలాగే ఒకరోజు సరిపడా సామాగ్రి ఇస్తారు బ్రాహ్మణునికి. అలాగే మరి తాము భక్తులు బ్రాహ్మణునికి ఏ అవసరాలు ఉంటాయో వాళ్ళ తోచనీతిగా సమర్పించుకుంటారు. మరి కార్తీక మాసం లోపల చాలా విశిష్టమైన మాసం ఈ కార్తీక మాసం. గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ ఈ కార్తీక మాసం జరుపుకుంటే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ఈ కార్తీక మాసం లోపల ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి ఆ దీపాలు బ్రాహ్మణునికి దానమిస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మరి కార్తీక మాసం లోపల ఎన్నో అనేకమైన శివాలయాలు, ప్రతి గ్రామంలో కూడా శివాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళి తమ మొక్కులు చెప్పుకొని స్వామివారికి ఇష్టంగా నమ్ముకుంటారు. ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నిత్యం కూడా ప్రతిరోజు కూడా సాయంకాలం సంధ్యావేళ దీపాలు వెలిగిస్తుంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాల వద్ద జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. ఇంత విశిష్టమైన మాసం ఈ యొక్క కార్తీక మాసం. శివ విష్ణువులు ఇద్దరు కలిసిన మాసమే ఈ యొక్క కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏ పని ముందుకొచ్చినా కూడా శుభప్రదంగా ఉంటుంది. అందుకే కార్తీక మాసం చాలా విశిష్టంగా చెప్పుకుంటారు. కింద కార్తీక మాసంలో ఎందుకు వెలిగించాలి దీపాలు? ఉసిరి చెట్టు దైవస్వరూపం. ఆ దైవస్వరూపంగా భావించుకొని ఆ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే తొందరగా మనం అనుకునే కోరికలు తొందరగా నెరవేర్చే యొక్క భగవంతుడు. కాబట్టి మనం కార్తీక మాసం లోపల ఉసిరి చెట్టు కింద దీపాలంచడం చాలా విశేషప్రదం. కార్తీక మాసంలో శివునికి ఇష్టమైనది గంగాజలం. మీరు ఏం పెట్టినా కూడా స్వామి అంగీకరించరు. కానీ పరమశివుడు కొన్ని నీళ్లు పోస్తేనే ఆ స్వామి చాలా ఇష్టపడతాడు. సో కార్తీక మాసం అంటే పరమశివునికి ఇష్టమైన మాసం. ఎందుకంటే గంగాతో అభిషేకం చేస్తారు కాబట్టి స్వామికి చాలా ప్రీతికరం. కార్తీక మాసం లోపల వనభోజనం చాలా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు కూడా అందరం కలిసి మనం భోజనం చేయలేము. కార్తీక మాసంలో అంతా మన కుటుంబంలో భావించుకొని ఒక ఉసిరి చెట్టు దగ్గరనో లేదంటే
నది ప్రవాహం దగ్గరను చేసే ఆ వనభోజనాలు అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఏర్పాటు చేసి తినడం వల్ల చాలా ప్రశాంతం ఉంటుంది మనస్సు కూడా. అందరూ కూడా దైవచింతన వారే మనం వెళ్తున్నాం మీరు ఎక్కడికి, అరే ఇక్కడ పలానా దగ్గర వనభోజనాలని, పలానా దేవాలయం లోపల పలానా శివాలయం వనభోజనాలని మనం కంపల్సరీ వెళ్ళాలి, అన్ని పనులు కూడా ఆపుకొని వెళ్ళాలి అనే ధ్యానంతో అందరూ కలిసి కూడా అక్కడ వెళ్ళి అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలాగా అమ్మ తమ్ములుగా అందరూ కలిసి జరుపుకునే పండుగనే ఈ వనభోజనాలు. మనము కార్తీక మాసము లోపల అందరూ కూడా దీపాలు వెలిగిస్తుంటారు. మనకు తెలిసిన వాళ్ళు జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. మనము జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి మనమే వెలిగిస్తుంది, అంటే మనకు దారి చూపిస్తుంది జ్యోతి. సో దానివల్లనే మనం దీపారాధన చాలా చక్కగా దీపానికి బొట్టు పెట్టి 2 పుష్పాలు పెట్టి దీపారాధన చేసి, దీపారాధన చేసిన తర్వాత అక్కడ అక్షంతలు వేసి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఏ భగవంతుడు కనిపించడు, ఏ భగవంతుడు కూడా అని నీ రూపం చెప్పలేడు. జ్యోతి అంటే అగ్ని మాత్రం అగ్ని ఈ రూపం చెప్పొచ్చు, మనం అగ్ని ఈ రూపం చెప్పొచ్చు, కానీ ఏ దేవుడు ఏ రూపం చెప్పలేము మనం. దైవం మనుష్య రూపేణ మనిషిగా చేయాలి. దైవం మనుష్య రూపేణ, మనిషే భగవంతుడు, మనిషిలోనే భగవంతుడు. సో దాన్ని బట్టి మనం అందరి లోపల దైవాన్ని చూసుకోవాలి, ఆ దైవం కాపాడుతుంది. కార్తీక మాసంలో పురాణాలు ఇతిహాసాలు వినడం వల్ల మన పితృదేవతలు కూడా చాలా ఆనందపడతారు, మన తరం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆ యొక్క విని మన పిల్లలకు చెప్పాలి. మనం మన హైందవ ధర్మాన్ని గురించి చిన్నప్పటి నుంచి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలకు చెప్పాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయించాలి. అలాగే మన భగవంతుని గురించి మన రాబోయే తరం కూడా చెప్తుంటే వాళ్ళు కూడా అలాగే ఆ మంచి మార్గంలో అందరూ కూడా పయనిస్తారు. మన హైందవ ధర్మం కూడా చాలా మంచి ధర్మం కాబట్టి మనం అందరం కూడా మన తరానికి చెప్పాలి, పిల్లలకు అందరూ చెప్పాలి. ప్రతిరోజు దేవుని గుడికి వెళ్ళాలి, ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలి. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, ఆడపిల్లలు గాజులు వేయట్లేదు, బొట్టు పెట్టుకోవడం లేదు, వెంట్రుక ఇరవేసుకొని వెళ్తున్నారు. దయచేసి దేవాలయ దగ్గర కూడా కొన్ని గాజులు కూడా ఏర్పాటు చేసినాం మొన్న మేము. అంటే వచ్చే ఆడపిల్లలకు గాజులు ఏమినట్లేదు కాబట్టి వాళ్ళ గాజులు ఇచ్చి మేము పంపిస్తాం లోపలికి. నెక్స్ట్ టైం వచ్చినా వాళ్ళే గాజులు వేసుకొని వచ్చారు. అట్లా సాంప్రదాయం మొత్తం మారవాలి. అందరూ కూడా కుంకుమ బొట్టును మాత్రం పెట్టాలండి, ఎందుకంటే టిక్లీలు మన సాంప్రదాయం కాదు, కుంకుమ బొట్టు మాత్రమే మనం పెట్టుకోవాలి. అలా జుట్టు కూడా మంచిగా జుట్టు అల్లుకొని దేవస్థానం రావాలి. జుట్టు విరగడం వల్ల మనకు చాలా ప్రమాదాలు ఉన్నాయి, శక్తులు కూడా ఎంబడొస్తాయి జుట్టు వినోసం వస్తాయి. కాబట్టి మంచిగా తలస్నానం చేసుకొని జుట్టు కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని గుడికి రావాలి. ఆ స్వామిని మనసారా ధ్యానించుకొని ఉండాలని కోరుకుంటున్నాం. మనం వ్రతాలు చేసుకుంటాం సామాన్యంగా, అలాగే ఈ కార్తీక మాసం లోపల కేదారి వ్రతం అనుకుంటుంది శివుంది. ఆ వ్రతం చేస్తూ ఉంటారు కొంతమంది మామూలుగా. మధ్యలో కొన్ని సందర్భాలలో ఆ వ్రతాలు మనం చేయలేకపోతాం కొన్ని ఇబ్బందుల కారణాల వల్ల. మళ్ళీ మనం చేయొచ్చా వద్దా అని సందేహం వస్తుంది ఒకటి మనకు. సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర ఉండే బ్రాహ్మణులు కానీ అర్చకులను కానీ సంప్రదించాలి, అడగాలి మనకు తెలియని విషయం. అయ్యా మరి ఇట్లా అయింది, మరి మేము చేయన్నా వద్దా అని. ఇప్పుడు నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రంలో కొన్ని నక్షత్రాలు మనకు తెలిసిన నక్షత్రాలు అంటే చేసిన నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో మనము మళ్ళీ చేసుకోవచ్చు, ఏం సందేహం లేదు. బాధపడతారు, నేను వ్రతం చేయలేము ఈ సంవత్సరము, మనం నెక్స్ట్ టైం చేయన్నా వద్దా, కొన్ని కారణం చేయటం మనం వ్రతం చేయలేము అంతే, కావాలైతే వదిలిపెట్టరు ఎవరైతే. సో చేసుకోవచ్చు, మన వ్రతాలు చాలా ఆనందంగా చేసుకోవచ్చు. ఆ పరమశివుని దయ కూడా అందరూ ఉంటుంది, అందరూ కూడా మంచిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.